కుర్చీలో కూర్చొని ఉన్నాను. నేను సార్ నమస్కారం నా షూటింగ్ వచ్చాను సార్. ఈ పక్కన మంచి క్యారెక్టర్ నేను చెప్పాను. ఆల్మోస్ట్ సెకండ్ క్యారెక్టర్ కూడా చాలా సంతోషం. మన కాంపిటీషన్ చాలా ఉంది, కాన్సెప్ట్ చాలా ఉంది. ముందుగా చెప్పేస్తాను, ఏమైనా ఎక్కువ ఏదో వాడితే ఇదే ఉండబోదు. ఏ పర్లేదు ఆడవాడు వాడిన తర్వాత ఎవరు వచ్చింది. ఇలాగే సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం ఉండడం వల్ల ఈరోజు నాకు అవార్డు వచ్చింది. పైగా మహానటుడు సోమయ్య గారి చేతికి మీదుగా అవార్డు తీసుకోవడం నాకు నిజంగా చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఆయన మన ఆంధ్రదేశం యాక్టర్ అయ్యారు. హాలీవుడ్ చిత్రంలో కూడా వారు యాక్ట్ చేస్తున్నారు. వారి చేతుల మీదుగా అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మరి చిన్న చిన్న ఆర్టిస్టులకి నంది అవార్డు కాకపోతే ఫీల్ అవుతారు. అలాంటిది బల్లెం వేణుమాధవ్ అవార్డు అచ్చం బల్లెం షేప్లో చేశాడు. అవార్డు తీసుకోకపోతే వచ్చాడు. అవార్డు చెప్పినాడు, సార్ బల్లెం వేణుమాధవ్ గారి కంటే అవార్డు ఉందంట మీకు అన్నాడు. అవునయ్యా, అవార్డు తీసుకోవడానికి వెళ్ళకపోతే గొప్ప వేసుకొని లేకపోతే మరి ఎందుకు వచ్చాడు, అవార్డు తీసుకున్నాం బాగా అని చెప్పి షూటింగ్ ఆఫ్ చేసి ఇంద్రుడి గారి దగ్గర వచ్చాను. ఇది నాకు 3వ అవార్డు. ఒకటి ఎమ్మెల్యేలకు ఇచ్చారు, రెండవది ఆడాళ్ళ దానికి కూడా సిస్టర్ హాస్యకళా నాయకుడిగా ఇచ్చారు. అలాగే డాడీ గారి చెప్పినట్టు సిస్టర్ హాస్యకళా నాయకుడిగా అవార్డు ఇస్తున్నాను. మామూలు చిన్న చిన్న ఆర్టిస్టులకి ఇలాంటి అవార్డు దొరకడం ఇంకా ప్రోత్సాహం. ఎందుకంటే ఇంకా బాగా యాక్షన్ అనేది మనకు స్కోప్స్ ఉంటుంది. ఆర్టిస్ట్కి సినిమా మండలంలో క్యారెక్టర్ చేస్తున్నారు, కనిపిస్తున్నారు. కానీ అవార్డ్స్ అనేది నిజంగా మా అందరికీ చాలా మంచిది. అవార్డు నాకు వచ్చినందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాను. ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ వేదిక పేరున్న సగం స్కూల్స్ వారికి వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి గౌరవాలు చేసినటువంటి రూపల శారద గారు శుభాకాంక్షలు. ఈనాటి మన సభాధ్యక్షులు సరస్వతి ఉపాసకులు పెద్దలు దైవజ్ఞ శర్మ గారికి, ముఖ్య అతిథి శ్రీ మహానటులు మరి తనకున్న మనసులోని కళాకారుల మీద ఉన్న ఆర్ద్రత అనేది చూపించిన శ్రీ జేవి సోమయాజీ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న అత్యంత మహారథులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం ఇంతమంది కళాకారులకి చక్కటి అవకాశాన్ని అవార్డు ఇస్తున్న తమ్ముడు బల్లెం వేణుమాధవ్కి ప్రప్రథమంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న వయసులో కూడా ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకొని మన దాని సక్సెస్ ఎంతో కృషి చేసి ఆ రకరకాల ఫీల్డ్లో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి పెద్దలందరినీ గౌరవించి ఒక వేదిక మీదకు ఇన్ని రకాల వ్యక్తులను, మరి సినిమా వారు చాలా బిజీగా ఉంటారు ఎప్పుడు అయినా కానీ ధైర్యంగా వాళ్ళందరినీ ఒప్పించి ఇక్కడ తీసుకురావడం, వారికి అవార్డు సన్మానించడం మరి వేణుమాధవ్ని నేను అభినందిస్తున్నాను. అలానే ధనం అంటారు, ఏ కార్యక్రమం చేయడానికైనా మరి మనసులో సంకల్పం ఉండొచ్చు, కానీ ధనం అనేది మరి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేయడానికి ధన సహాయం చేస్తే ఏ కార్యక్రమం మరి చేయలేము. కాబట్టి సదరన్ ఉద్యాన్ లిమిటెడ్ రెడ్డి శేఖర్ గారు వేణుమాధవ్ చాలా సహకరించారు. వారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరి ఫీల్డ్లో వాళ్ళు హీరోయిజం అనేది హీరోగా సినిమాలో నటిస్తూనే కాదు, కమెడియన్గా నటించినా, సహాయ నటుగా నటించినా, ఒక పాటలు రాసినా, మాటలు రాసినా, ఈరోజు మేము వేదిక మీద
లేదు మీ ఆశీర్వచనం మీ శుభాకాంక్షలు తెలియజేస్తే వెళ్ళాలి అని అన్నారు. మరి ఎందుకో వచ్చిన అవకాశం శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పేసి మళ్ళీ కూడా వచ్చి మీ అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని దర్శించినందుకు ధన్యవాదాలు. అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి నాకు ఆత్మీయులు, ఆస్తికవాదాభిలాషి, ధర్మాన్ని విశాలంగా విశ్వసించేటువంటి కైలాసం నేను చాలా మంచివాడు, అతను చాలా మంచిగా కనపడతారు. కానీ పరమ దుర్మార్గుడు ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఈ బల్యం అనేవాడు గుండు సూదిగా ప్రారంభమై తర్వాత దప్పనమై గుణపమై బల్యమయ్యేటప్పటికి ఈ బల్యానికి సదరన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గత 2-3 ఏళ్ళుగా వెండి పూస్తున్నారు. ఇక బంగారు బల్యం కూడా ఈ వృద్ధులకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికీ తన బల్యంతో నన్ను 3 సార్లు పొడిచాడు. జన్మంతా అలా పొడుస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటానని సవినయంగా సెలవు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సభాధ్యక్షులు, సదస్సు ఉపాసకులు, దేవశంకర విశిష్ట వ్యక్తి, మా కళాకారుడు సోమయాజు గారు, వేదికను అలంకరించిన కళాకారులు, ప్రేక్షకులలో కళాభిమానులు, విశిష్ట వ్యక్తులు, ఈనాడు ప్రజలు వేయని మనం ఈ విశిష్ట పురస్కారం చూస్తుంటే నిజంగా వయసులో చిన్నవాడైనా ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టి దానికి స్వీకరించిన రెడ్డి శేఖర్ గారు ఇద్దరు చాలా అభినందనీయులు. అటువంటి వారికి ఎటువంటి సహాయం చేయడానికైనా మేము ఉన్నామని చెప్పి హామీ ఇస్తూ ఆయన మరొకసారి అభినందన. శాస్త్రి గారికి అవార్డు ప్రదానం చేసి ఆమె శుభాకాంక్షించడానికి మొదలుగా చేశారు. ఈ రోజున ఆమెకి స్నేహితులు సినిమాలోకి విశిష్ట నటిగా ఇస్తున్నాము. ఎంతో సంస్కారంగా బెంగళూరు నుంచి ఏపీ నుంచి మీ ప్రోగ్రాం కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఎంత దూరం వచ్చారు, హైదరాబాద్ దాకా బెంగళూరు నుంచి వచ్చారు. వారికి ముందు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి శుభమైన అవకాశం మాకు కల్పించిన వారి అన్నయ్య విజయ్ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాశి గారికి పూమాలను ఉపయోగించాల్సిన సంస్థ కార్యవర్గాన్ని శ్రీ డైరెక్షన్ వారు పుష్పాలు పంపించారు. సోమయాజు గారు పెద్దలు, పితృ సమానులు వారికి అవార్డు బహుకరిస్తారు. రాజు గారు ఒక రకంగా ఇంతమంది ప్రేక్షకులకు మంచి మనస్సు గల వారి సభకు ఇచ్చేసిన ప్రేక్షక మహాశయులకు పేరు పేరున ఇంత ఓపికతోటి సభని ఇంత గొప్పగా ఆచరిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు నాకు ఈ అవార్డు ఇచ్చి సోదరుడు చెప్పు అడ్వాన్స్ చెప్పు మాట్లాడతారు మరి చెప్తా. శ్రీరాములయ్యలో నేను పోషించిన పాత్రకి నంది అవార్డు రావడం అది ఎక్స్పెక్ట్ చేశాను. అట్లాగే వీళ్ళు ఇచ్చిన సినిమా కూడా నేను అవార్డు గ్యారంటీ అని ఆశించాను. బట్ అక్కడ రాలేదు. ఆ లోటుని సోదరుడు బల్లెం వేణుమాధవ్ తన సంస్థ నుంచి ఆ క్యారెక్టర్కి నాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఎప్పుడు అవార్డ్స్ ఇంతకుముందు నేను చేసిన వేషాలకు అవార్డ్స్ రావాలని ఎంతో కోరిక ఉండేది. ఇప్పుడు అవార్డ్స్ రావడం స్టార్ట్ అయినాయి. వరుసగా 2 నంది అవార్డులు,
బెస్ట్ విలన్గా ఒకటి, ఇంకొకటి స్పెషల్ జ్యూరీ అవార్డు శ్రీరాములయ్యకి. శ్రీరాములయ్యలో నాతోటి ఆ వేషాన్ని అంత గొప్పగా రావడానికి, నాతోటి అంత గొప్పగా నటింపజేసిన డైరెక్టర్ శ్రీ శంకర్ గారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రముఖ రాజకీయవేత్త సాయిబాబా ఎందు అత్యున్నతమైన విశ్వాసం ఉంది. ఎంతో పెద్దల యొక్క అభిమానాన్ని సంపాదించినటువంటి నాకు ఆత్మీయులు గౌరవమైన సత్యనారాయణ గారు ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు సరస్వతి ఉపాసకులు దేవకృష్ణ గారికి, వేదికను అలంకరించిన సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇంకా ఈ సభకు ఇచ్చేసినటువంటి తోటి సోదరులు సోదరీమణులు అందరికీ పేరు పేరున నమస్కారాలు అర్పిస్తూ, అతి చిన్న వయసులోనే ఈ బల్లెం వేరుమాతో ఈ అవార్డ్స్ ఫంక్షన్స్, ఈ ఎంకరేజ్మెంట్ ఏదైతే చేస్తున్నాడో చాలా చిన్న, ఎప్పుడో ఒక 6 ఏళ్ల క్రితం వచ్చాడు, చాలా చిన్న, అప్పుడు ఆయన మిసాలు కూడా వచ్చి నేను ఇట్లా అవార్డ్స్ చేస్తా ఫంక్షన్, ఇట్లా మీరు ఎంకరేజ్ చేయాలా, మీ సహాయం ఉండాలంటే నేను అనుకున్నా ఈయన చిన్న ఉన్నాడు, అసలు మిసాలే రాదు, ఏం చేస్తాడు అట్లనే అనుకున్నాను. అయితే చిన్నపిల్లడు ఏం చేస్తాడు అబ్బా, ఏడ చేస్తున్నాడు రమ్య అంటే రవీంద్రభారత్ తేడు తెస్తానా అవనా కంట్రోల్ ఉంటుంది. సరే అయితే ఆయన చేస్తాడేమో అని పోయి చూస్తే చిన్నోడే కానీ పడగట్టోడు, ఇడవనేడు. పోయి అక్కడ ఫంక్షన్ చూస్తే అసలు నేను నమ్మలేకపోయినా, ఈ పిల్లోడు ఇంత చిన్న వయసులో ఇంతమందిని ఆర్గనైజ్ చేసి ఇంతమందితో కోఆపరేషన్ చేయించుకొని ప్రతి ఒక్కరి మన్ననలు పొంది ప్రతి ఒక్కరిని ఎవరిని నొప్పించకుండా అందరి ఆశీస్సులు పొందాడు. ఆ రోజు నేను అనుకున్న ఈ అబ్బాయి కొంచెం టాలెంటెడ్. అప్పుడు వచ్చి ఆయన ఆ రోజు కూడా పిలిచారు. నాకు చేతనైన పరిధిలో, నా లిమిట్స్లో ఏదైనా సహాయం కానీ సహకారం కానీ ఎప్పుడైనా ఉంటుంది. బట్ ఎందుకంటే ఎవరి ప్రతిభని, ప్రతి మనిషిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభని గుర్తించి దానికి అట్లీస్ట్ ఆ ప్రతిభకు ఉన్నంత విలువ ఇవ్వకపోయినా అట్లీస్ట్ గుర్తించి ఒక గుర్తింపుగా ఒక అవార్డు, అట్లీస్ట్ ఒక ఆశీర్వాదము అట్లాంటిది దొరికితే ఆ కళాకారుడే కానీ, పారిశ్రామికవేత్త కానీ, డాక్టర్ కానీ ఎవరైనా వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఎంకరేజ్మెంట్, ఇంకా ముందు చేసే పనికి వాళ్ళు ఉత్సాహపడి ఇంకా ముందుకి సాగే అవకాశం ఎంతైనా ఉంది. అలాంటి ఈ చిన్న వయసులోనే వేణుమాధవ్ ఏదైతే ఈ అవార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతూ ఉన్నాడు. ఎప్పుడు ఇక ముందు కూడా ఆయన చాలామందిని ఎంకరేజ్ చేయాలి. దానికి మా సహకారము, మా చేతనైన సహాయము, దానికి తగ్గట్టు ఏదైనా ఇంకా ఇక్కడ వేదికను అలంకరించిన సినీ ప్రముఖులలో అందరూ ఆప్తులే. అందులో నా తమ్ముడు శ్రీహరి, శంకర్ గారు పెద్దలు,
కానీ జీవితంలో కానీ బాగా ఎత్తుకెదిగి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక స్వార్థం ఉంటుంది. నాకు కూడా కొంచెం స్వార్థం ఉన్నది. ఆ స్వార్థం ఏంటో చెప్తా. నా తమ్ముడు శ్రీహరి ఇప్పుడు ఒక సినిమాలో హీరోగా చేశాడు. నెక్స్ట్ ఇంకో పిక్చర్ 9th నుంచి మొదలవుతుంది. ఇక ముందు కూడా మంచి కథానాయకుడుగా, మంచి మనిషిగా, మంచి వ్యక్తిగా, కానీ మంచి పైసలుండి తలపోగులుగా కాదు, మంచి వ్యక్తిగా అందరి మన్ననలు పొందాలని నేను ఇవాళ సాయిబాబా ఆలయం కట్టడి గురించి ఇవాళ సాయిబాబా దీక్ష పడ్డాను. ఆయన ఆశీర్వాదంతో చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, మీరు ఓపిక ఉన్నందుకు మీకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్సమాజం తెలుపుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బల్యం వేణు మాధవ్ ఆర్కిటెక్టర్స్ వారికి మరియు సుధన్ కుమార్ ఆర్కిటెక్టర్స్ వారికి వాళ్ళు నాకు అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా శ్రీరాములయ్య సినిమా నిర్మించిన పరిటాల రవీంద్ర గారికి, నాతో పాటు కలిసి పనిచేసిన నా సాంకేతిక నిపుణులు ఆర్టిస్టులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే శ్రీహరికి, వందే మాతరం శ్రీనివాస్కి శ్రీరాములయ్య సినిమాలో నంది అవార్డ్స్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హరికి స్టేట్ అవార్డు కాదు, మీ ఇద్దరం కలిసి పనిచేసే సినిమాలో నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. తెనాలి రామకృష్ణుడిగా ఒక మంచి సీనియర్ లాయర్గా ఉన్నటువంటి ఆత్మీయులు అశోక్ కుమార్ గారు చలనచిత్ర పరిశ్రమ పట్ల, కళల పట్ల ఆసక్తితో ఈ ఫీల్డ్లో వెనుకై అన్ని కాలంలోనే రామారావు గారు లాంటి ఒక మహానటి యొక్క ఆశీర్వచనాన్ని అభినందన పొందినటువంటి ఆత్మీయ మిత్రులు గౌరవనీయులు అశోక్ కుమార్ గారు ప్రసంగిస్తారు. ఈరోజు మా మిత్రులు చాలామంది అవార్డు తీసుకుంటున్న కారణంగా వారిని మరి శుభాకాంక్షలు తెలియజేయడానికి కనుక ప్రప్రథమంగా అవార్డు అందరికీ శుభాకాంక్షలు. ఈ ఫంక్షన్ని ఇంత ఘనంగా జరుపుతున్న పల్లె వేణుమాధవ్కి, వారికి వెనుకగా జన్మించిన సదన్ గ్రూప్ వారికి, రెడ్ శేఖర్ గారికి అభినందనలు తెలుపుతున్నాను. ఒకే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఇందాక రెడ్డి శేఖర్ గారు అవార్డు రీతిలో ముఖ్యంగా నటీనటులు కొంతమంది రాని కారణంగా నిరుత్సాహపడ్డారు. వారికి ఒక విషయం చెప్పబోతున్నాను. ఏమిటంటే అవార్డు అనేది ప్రతి నటుడికి